వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఒంగోలులో జరిగిన జనసేన పార్టీ స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా జన సైనికులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగి కూటమి విజయానికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మరొక పెద్దలు ఆర్ఎల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మాల కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ పెద్దపూడి విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మార్కాపురం ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ సార్ గారికి, అదేవిధంగా ఎస్ఎన్ పాడు ఇన్ఛార్జి కందుకూరి బాబు గారికి, దయచేసి మీడియా సోదరులు, మీరు ఆల్రెడీ క్లిప్పింగ్స్ తీసుకున్నారంటే 2 days తీసుకున్నారు. ఇది పార్టీ అంతర్గత సమావేశం అండి. దయచేసి మీకు మళ్ళీ ప్రెస్ మీట్ కార్యక్రమానికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తామండి. అదేవిధంగా నేను చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పార్టీ అధిష్టానం గుర్తించి నన్ను 2023లో పీఓసీగా నన్ను నియమిస్తే కొంతమంది ప్రోటోకాల్ సిస్టమ్ తెలియని వ్యక్తులు కొండేపి నియోజకవర్గంలో పీఓసీ లేడు అని చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే పెద్దలు ఎన్ని గమనించాలి మీరు. మాలాంటి యువకులు ఎన్నో ఆశలు పెట్టి పార్టీలో వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై జనసేన, జై హింద్, జై భారత్. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. వెల్కమ్ టు A1 టీవీ.